రేవంత్ రెడ్డి అయినా అటు కోమటిరెడ్డి అయినా ఇటు ఉత్తమ్ సార్ అయినా ఇంకా ఆల్రెడీ జర సాఫ్ట్ కానీ నేను రాసే రేవంత్ రెడ్డి కూడా ఊకుంటాడు కాదు. అదే కదా పంచాయతీ అంతా. భయపడేది ఏముంది? మేము అపోజిషన్ 10 ఏళ్ళ వాళ్ళకి అంటుంటే పోలీసు వాళ్ళు వస్తే, ఆ 5-6 మంది పోలీసు వాళ్ళు వస్తే అంటుంటే నేను ఏం తమాషాలు వేస్తున్నారా నాయన? ఏంద్రా ఏం భయ ఇదంతా ఏమనుకుంటున్నారు? మేము చూడలేదా 20 ఏళ్ళ నేను చూడలేదా సమైక్య రాష్ట్రంలో 10 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్? తెలంగాణ ఉద్యమం నడుస్తున్నది, ఓరుగా నడుస్తున్నది తెలంగాణ గడ్డ మీద. కిరణ్ కుమార్ రెడ్డి అప్పుడు సీఎం. కాంగ్రెస్ డైరెక్షన్ ఏది? ఒక్క బుల్లెట్ కూడా బయటికి రావద్దు గన్నుల నుంచి, ఒక్క దెబ్బ వర్కర్ మీద పడొద్దు, తెలంగాణ ఉద్యమకారుల మీద పడదు. ఎన్ని ప్రికాషన్స్ సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్నది. రాజశేఖర రెడ్డి గారు కానీ, రోషే గారు కానీ, ఎక్కడైనా తెలంగాణ ఉద్యమకారులకు ఎక్కడైనా ఇబ్బంది కలిగిందా? ఆగి కేసీఆర్ కూడా సిద్దిపేటకించి ఖమ్మం జైలు నుంచి నిమ్స్కి పరుపుల మీద బండబెట్టి యాక్టింగ్ చేయించి బండబెట్టి ఇటు దాకా తెచ్చిర్రు. ఇదంతా కాంగ్రెస్ చేసిన డైరెక్షన్ ఆ రోజు రాష్ట్రం కోసం. అరే ఏంది మాకు తెలియదా? పాలన ఎట్లా చేయాలో, పరిపాలన ఎట్లా చేయాలో? మాకా పోలీసు వాళ్ళు 10 మందిని అడ్డం పెట్టుకొని నువ్వు ఆటాడుతున్నావు. పాపం మళ్ళీ ఇప్పుడు జైల్లో పాలు చేసి పడేస్తే అటు ఇటు చేసి. డిశ్చార్జ్ అయిపోయినట్ట కదా. సరే మనుషులం కదా, ఈశ్వరన్న వస్తుంటాయి, జ్వరాలు వస్తుంటాయి. కానీ సరే నేనేమంటున్నానంటే ఒక్కటే విషయం చెప్తున్నా. చాలా సిన్సియర్గా గడ్డం పట్టుకొని అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇంత ఓపిక నేను కూడా ఆశ్చర్యపోతున్నా. కేసీఆర్ చేసిన అర్హతలకు, కేసీఆర్ కూడా అర్హతలకు అసలు గడ్డం పట్టుకున్నాడు కాదు కదా. వాళ్ళని ఏమన్నా తప్పలేదు. అయినా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, సిస్టంలో పోవాలని ప్రతిపక్ష పార్టీ ఆహ్వానిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. మీరు అనవసరంగా ఇక మీరు ఆ దుకాణంకు రా, ఈ దుకాణంకు రా అని కేటీఆర్ మాట్లాడడానికి విలువ లేదు అనేది కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కానీ దీనికి జవాబు అయితే చెప్పాలి. అటు పోతే చేపల పులుసు, ఇటు వస్తే కోడి పులుసు మీరే వండుకొని తిన్నారా లేదా? తిన్నారు. దీనికి క్లారిటీ ఇవ్వండి. తినేటప్పుడు లేని పంచాయతీ మీరు నీళ్ళ కాడ ఇప్పుడు పంచాయతీ వచ్చిందే మీతోటి. మీ ఆ 10 ఏళ్ళు మరి ఏం చేశారు? ఇది కూడా మేము అడుగుతున్నాం. అచ్చా, ఇంకోటి పాయింట్ మీరు అడుగుతలేరు, నేనే చెప్తున్నా పాయింట్ మీకు. కేటీఆర్ ఇంకో మాట అన్నాడు. ఏదో చంద్రబాబు నాయుడు ఆయన రేవంత్ రెడ్డికి సీఎంకి ఓకే, కేసీఆర్ గారు ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పాలి. నువ్వు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కేటీఆర్ గారు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు నాయుడు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నువ్వు అందుకే ఏదో నువ్వు అంటున్నావు. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా టీడీపీలో నుంచే కదా వచ్చింది. టీడీపీలో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నాడు కదా. టీడీపీలో ఫస్ట్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన కేసీఆర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టరు. దాని తర్వాత అతనికి స్పీకర్ ఇచ్చాడు, డిప్యూటీ స్పీకర్ ఇచ్చాడు. టీడీపీ గవర్నమెంటే కదా, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్నాడు కదా. అప్పుడు మీ నాయన కూడా ఆయనే కదా గురువు. కేసీఆర్ గారు ఫస్ట్ రాజకీయాల స్టూడెంట్స్ లీడర్గా, యువజన నాయకుడిగా, యూత్ కాంగ్రెస్ నాయకుడిగా కాంగ్రెస్లో ప్రయాణం స్టార్ట్ అయింది. మా కుమార్ అన్న దగ్గర వచ్చి బీఫారాలు తీసుకొని పోతుండే. ఇప్పుడు మన గాంధీ భవన్ కుమార్ అన్న దగ్గర
అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీలో వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు వీళ్ళందరూ యూత్ కాంగ్రెస్ లీడర్స్. అప్పుడు హనుమంతరావు మన హనుమంతన్న విహెచ్ హనుమంతన్న అప్పుడు పిసిసి ప్రెసిడెంట్, ఆయన షాగిర్దలు వీళ్ళు. యూత్ కాంగ్రెస్ పిసిసి అంతా అన్నీ ఆయనేగా అప్పుడు ఆయన విహెచ్ హనుమంతన్న ఈ హైదరాబాద్ రాష్ట్రంలో చాలా గొప్ప నాయకుడు, స్ట్రాంగ్ లీడర్. ఆయన కింద వీళ్ళంతా షాగిర్దలు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కానీ కేసీఆర్ గారు కానీ. ఇప్పుడు ఎందుకు దాంట్లో పోయారు మీరు? ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పీసీసీగా 3 ఏళ్ళు చేసిండు. ఇప్పుడు రాష్ట్రానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా. అట్లనే మీ నాయన కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ లీడర్గా ఇక్కడ ఉండి తర్వాత టీడీపీలో పోయి అక్కడ టీడీపీ ఎమ్మెల్యే అయి తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్టీ రామారావు గారిని పడగొట్టిన తర్వాత పడగొట్టే దాంట్లో కీలక పాత్ర పోసినందుకు కేసీఆర్ గారికి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గిఫ్ట్గా ఇచ్చిండు. అప్పుడు ఎమ్మెల్యేలందరూ ఒక దగ్గర కూర్చునబెట్టి ఎన్టీ రామారావు గవర్నమెంట్ పడేయడానికి, ముఖ్యమంత్రిగా పడేయడానికి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో పలుమార్లు ఇదే కేసీఆర్ గారు చెప్పారు. అప్పుడు వైస్రా హోటల్లో దుకాణం, వైస్రాయ్ హోటల్లో దుకాణం అడ్డబెట్టి వీళ్ళు. దానికి ఇన్ఛార్జ్ ఎవరు? అప్పుడు కేసీఆర్ గారే. నాకెట్లా తెలుసు అంటే నేను అప్పుడు మున్సిపల్ చైర్మన్ సంగారెడ్డిలో ఉన్నా, ఇవన్నీ చూస్తున్నా, దునకేం చూస్తున్నా, ఎవరెవరు ఏం ఆడుతున్నారు, ఏం ఆడిపిస్తున్నారు అని. మాకు కూడా ఉంది కదా. కాబట్టి ఇవన్నీ మాట్లాడద్దు. కేటీఆర్ గారు నేనేం చెప్తున్నా అంటే ఆయన ఏ పార్టీ, ఈయన ఏ పార్టీ, ఇవన్నీ వద్దుగా. అందరం ఇట్లా మిక్సింగ్, అంతా మిక్సర్సే. మీ నాయన మొదలు నుంచి బీఆర్ఎస్ తెలంగాణ వాదే కేసీఆర్ గారు. నాకు తెలియదా? కేసీఆర్ గారు ఇదే అసెంబ్లీలో, సమైక్య రాష్ట్రంలో ఇదే అసెంబ్లీలో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు, ఇదే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నప్పుడు చిన్న రాష్ట్రాలు ఎందుకయా పనికి మాలిది అవసరమా అని ఇదే కేసీఆర్ గారు అన్నారు. నేను అడుగుతున్నా సీఎం మన రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, నువ్వు అలా ఒకసారి అలా బ్యాక్ పోయి మొత్తం తీపియండి, తెలుస్తాయి. పాత రికార్డులు తీయండి, అసెంబ్లీలో రికార్డు ఉంటే కదా. చిన్న రాష్ట్రాలు ఉపయోగం లేదని ఇదే కేసీఆర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో అన్నాడు. ఏం పంచాయతీవా, ఏం లోనివా, చిన్న రాష్ట్రాలతో ఏమైతే చేస్తారా, చిన్నగా అవుతుందా, వద్దాయా? ఏ పూటకు ఆ మాట మాట్లాడి రాజకీయం నడిపే ఫ్యామిలీ మీది. మీరు ఆ కాంగ్రెస్ పార్టీకి మాకు కథలు చెప్పేది మీరు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇవన్నీ బంద్ చేసుకోండి. కేటీఆర్ గారికి నేను సలహా ఏమిస్తున్నా అంటే, నువ్వు మళ్ళొకసారి ఆయన గురువు, ఆయనకి ఇది అంటే ఇక నువ్వు అంతా అటు నుంచి వచ్చినవే కాబట్టి అంతే కదా. ఎన్నోసార్లు మన ఇదే కేసీఆర్ గారు అన్నాడు, నువ్వు కూడా అంటే కేటీఆర్ గారు కూడా అన్నాడు. కేటీఆర్ అంటే తారక రామారావు అనేది ఎన్టీ రామారావు మహానుభావుడు. మంచి పేరే, మంచి పెట్టుకున్నావు, హ్యాపీ. తప్పు ఆడటం మేము దాన్ని. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు గుడ్, మనము చనిపోయిన పెద్ద మనిషి, మంచి మా నాయకుడు, మంచి పేరు పెట్టుకున్నావు. మరి ఎన్టీ రామారావు ఆంధ్రోడు అని ఆంధ్రప్రదేశ్ ఎందుకు పెట్టుకున్నాం? అన్నమా ఏమన్నా? మేము అన్నమా ఎప్పుడన్నా అట్లా? అన్నం కూడా అట్లా. అరే అన్ని మీరే అంటారు, ఎట్లా మేము నాకు అర్థం కాదు. అది మీరే అంటారు, ఇది మీరే అంటారు. ఎట్లా బండరా రాళ్ళు ఎట్లేయాలా, లేదా ఏది కాంగ్రెస్ మీద రాళ్ళు ఎట్లేయాలా, సీఎం రేవంత్ రెడ్డి మీద రాళ్ళు ఎట్లేయాలా అనే ఎప్పుడు ఇదే. కానీ పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ డిస్కస్ ఎక్కడైనా ఉందా కేటీఆర్ గారు అని కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నారు. भाई ఏటీఎం అనేవాడి ఇంకెవ్వడు మాట్లాడినా తప్పే. అవును, నువ్వు ఉన్నప్పుడు ఏం చేసినప్పుడు మీరు ఏటీఎం కొట్టలేదు.
ఈ 10 ఏళ్ళు ఏమి మీ దుకాణమే అది ఉండే. మేము చాలాసార్లు చెప్పినా కదా, ఒక కార్డు ఏటీఎం కార్డు, ఒక కార్డు ఒరిస్సాకు పంపించరు, ఒకటి మహారాష్ట్రకు పంపించరు, ఓ ఢిల్లీకి పంపించారు, జైలుపాలు చేసిరు ఒకరిని. ఇంకే రాష్ట్రం అది పంజాబ్ రాష్ట్రానికి ఏటీఎం మీదే పంపించారు. ఏటీఎంల కార్డు ఎవరైనా చర్చించుకోవద్దు, అది వేస్ట్ మాట, అది మాట్లాడవద్దు అని నేను యాజ్ ఏ పొలిటీషియన్గా కేటీఆర్ గారికి నేను సలహా ఇస్తున్నాను. ఏటీఎంల గురించి మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్కి లేదు, కేటీఆర్ కుటుంబానికి లేదు. ఒగలు వాడకుండే అని నేను ఒగలు వాడకుండే అని చెప్తున్నా. ఒగలంటే తెలుసా మీకు? ఇన్నే కాదు ఒగలేని అంటే ఇన్నే కాదు ఇంకున్నే ఒగలంట ఒకడు వచ్చి. ఏమి వద్దు, బంద్ చేసుకోండి, ఒగల కథలు బంద్ చేయండి అని చెప్తున్నాను నేను. కేటీఆర్ ప్రెస్ మీటింగ్ నో వాల్యూ, నో వాల్యూ. నీకంత షోక్ ఉంటే నేను కూడా చెప్తానండి, నీకు డైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేస్తే ఎలాంటి రైట్స్ కేటీఆర్కి లేవు. నీకు రైట్స్ కావాలి అంటే మీ నాయన ప్రతిపక్ష హోదా దించు, నువ్వు ప్రతిపక్ష హోదా తీసుకో, అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడు, అప్పుడు దానికి జవాబు కాంగ్రెస్ పార్టీ మేము చెప్తాం. ఇక ఎందుకు ఇక మొదలుగా అయ్యని తీసి కొడుకునే ప్రతిపక్ష నాయకుడికి అప్పుడు చూద్దాం. రైలు కాదు విమానం రోకా చేసుకోమని ఇవ్వడొద్దన్నాడు ఇప్పుడు కవితని. మరి ఇవ్వడొద్దన్నాడు. రైలు కాదు అది ఓడరేవులో ఆడ చేసుకోమని అదేంది గాల్లో పోయి రోకా చేసుకోమని ఇవ్వడొద్దన్నాడు. అరే నీ అమ్మ, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో అటు ఖార్గే గారి నాయకత్వంలో కులగణన కొన్ని రోజులు చర్చ జరిపి అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంటైర్ మా క్యాబినెట్ మినిస్టర్లు, మా ఎమ్మెల్యేలు, మా టీం అంతా చర్చలో పాల్గొని అంతా కూడా గవర్నర్కు పంపించి గవర్నర్ ద్వారా ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అక్కడ పంపడం జరిగింది. నువ్వు ఇప్పుడు ఇవన్నీ మేము అది రైలు రోకో కాదు, రైలుగా ఫ్లైట్ రోకో కూడా చేసుకో, మాకేం అభ్యంతరం లేదు, మాకేం అభ్యంతరం. మాది క్లారిటీ ఉన్నది, జనాలకు కూడా క్లియర్ పిక్చర్ అర్థమవుతుంది, క్లియర్ క్లారిటీ ఉన్నది. ఆ 10 ఏళ్ళ కులకాల చర్చ లేని వాళ్ళకి ఇప్పుడే ఇవన్నీ, అందుకే ఇది ఈ జవాబు సరిపోతుంది వాళ్ళకి. నో వాల్యూ. కవిత ప్రెస్ మీట్కి నో, ఆమె ప్రశ్నలకు నో వాల్యూ. కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద అడిగే ప్రశ్నలకు నో వాల్యూ. హరీష్ రావు గారు ఏమైనా ఛాలెంజ్ చేస్తే నో వాల్యూ. మీకు నిజంగా సీఎం రేవంత్ రెడ్డి గారిని తోటి ప్రశ్నించాలి, ఆయనతోటి మీరు సవాలు చేయాలంటే ఫస్ట్ మీ నాయనని దించుండి. కేటీఆర్ గారు నువ్వు ఎక్కుతావా లేకపోతే మీ బామ్మడిని హరీష్ రావుని ఎక్కిస్తావా, అది డిసైడ్ చేసుకొని మీరు ఆడ కూర్చొని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించారు. అప్పుడు దాని గురించి కాంగ్రెస్ పార్టీ మేము ముందు వచ్చి మాట్లాడతాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.